మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పిఠాపురం మండలం కొమ్మి పంచాయతీలోని గుంకువారిపాలెం గ్రామంలో మండల టీడీపీ మాజీ కన్వీనర్ బొట్లగుంట హరిబాబు ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండల టీడీపీ కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కుంకువారిపాలెం గ్రామ నాయకులు బొట్లగుంట హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత నాయకులు, కార్యకర్తలతో పాటు భారీ సంఖ్యలో మహిళామణులు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లను గ్రామస్తులకు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మండల టీడీపీ మాజీ కన్వీనర్ బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. టీడీపీ పార్టీ రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. అలాగే యువనేత నారా లోకేష్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరం పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరం పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంకు రామచంద్రయ్య, వర్ధినేని వీరరాఘవులు, గొట్టిపాటి మహేశ్వరరావు, మొగల్ పెద్ద కాసిం, వర్ధినేని బాలభాస్కర్, కుంకు కొండపనాయుడు, వర్ధినేని నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అంతా చేరి పార్టీ విశిష్టతను చాటారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 సంవత్సరాలైన సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు మన గ్రామంలో జెండా ఎగురవేయడం జరిగింది. తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి మన భవిష్యత్తుని ఎంతో ఆయన కాపాడడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి అందరికీ అన్ని కుల మత భేదాలు లేకుండా ఈ పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మన గ్రామాభివృద్ధి చూస్తే మీరు మనకి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మన గ్రామానికి ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం చేసుకోగలిగాం. గతంలో వాటర్ స్కీమ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, ఏ పని అయినా కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామానికి ఈ పనులన్నీ జరిగినాయి. అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కూడా మన గ్రామానికి కావలసిన రోడ్డు వసతులన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయన్ని వచ్చే నెల మనం ఇక్కడ రోడ్లు, మన గుడి ఆర్చి అన్నీ పూర్తయిన తర్వాత ఆయన్ని మన గ్రామానికి ఆహ్వానించి ఇవన్నీ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన గ్రామంలో గ్రామస్తులందరూ ఒక తాటిపైన తెలుగుదేశానికి మద్దతు తెలుపుతూ ఈ రోజు వరకు మన గ్రామం తెలుగుదేశానికి కంచుకోట అనే పేరు మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మనం రాబోయే రోజుల్లో కూడా ఐకమత్యంగా ఉండి పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవాల్సిన దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ